హలో అండి, అందరికీ నమస్తే. పులిహోర మిక్స్ చేస్తున్నానండి. ఇన్స్టెంట్ పులిహోర మిక్స్. ఇది 5 నెలల నుంచి 6 నెలల వరకు నిలవ ఉంటుందండి. 6 నెలలు ఈజీగా నిలవ ఉంటుంది. మనకి విదేశాల్లో ఉండే పిల్లలకి చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, వాళ్ళ కోసం నేను ఇది చూపిస్తున్నాను అనమాట. ఇంట్లో మన పేరెంట్స్ చేసి వాళ్ళకి పంపిస్తే ఈజీగా ఉంటుంది వాళ్ళకి చేసుకోవడానికి. అందుకని చెప్పి నేను ఇది తయారు చేస్తున్నాను. కొద్దిగా బాండీలో నూనె వేసుకొని, కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి. వేసుకుని ఆవాలు వేసుకుని, ఆవాలు చిటపటలాడిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు వేసి వేయించేసుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగానే వేడి నీళ్ళు పోసుకుని చింతపండు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకొని చల్లారిన తర్వాత బాగా చింతపండు గుజ్జు పిసికేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఆ చింతపండు గుజ్జు కూడా ఈ వేడివేడి నూనెలో వేసేసుకోవాలి. అలాగే పసుపు, ఇంగువ పొడి కూడా వేసేసుకుని సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి. ఉప్పు కూడా వేసేసుకుని బాగా ఇది ఉడకాలన్నమాట. ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మీకు నిలవ ఉంటుందన్నమాట. దీంట్లో మేమైతే బెల్లం కూడా వేస్తామండి, రుచికి బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. బెల్లం కూడా వేసుకునే వాళ్ళు బెల్లం కూడా వేసేసుకుని బాగా మరిగించేసుకోవాలన్నమాట. ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు మనం బాగా ఉడికించుకోవాలి. చూడండి, కొత్త ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఒక చెంచాడు మెంతి పొడి వేసుకోవాలన్నమాట. ఈ మెంతి పొడి వేసుకోవడం వల్ల రుచి ఇంకా సూపర్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, ఇట్లా ఆయిల్ పైకి వచ్చేయాలన్నమాట. అప్పుడే మన పులిహోర మిక్స్ నిలవ ఉంటుంది. ఇదిగోండి, మెంతి పొడి కూడా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా మనం పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పెట్టుకోవాలి. కరివేపాకు కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఆ వేడి దాంట్లోనే వేసేసుకుని ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే మన పులిహోర మిక్స్ రెడీ అయిపోతుంది. ఒక 6 నెలలు ఈజీగా ఉంటుందండి, నిల్వ ఉంటుంది. మన విదేశాల్లో ఉన్న పిల్లలు కూడా దీంతో ఇలా పులిహోర చేసుకుని ఈజీగా పులిహోర చేసేసుకుని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. పోపు అయితే కొద్దిగా మెత్తగా అవుతుందండి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇలా ఒకసారి మీ పిల్లలకి చేసి ఇచ్చి చూడండి, వాళ్ళు చక్కగా చాలా ఈజీగా చేసేసుకుంటారు. ఏముందండి, రైస్ వండుకోవడం అందరికీ వస్తుంది కదా. ఆ రైస్లో 1 స్పూను 2 స్పూన్లు వాళ్ళకి కావాల్సినంత వేసేసుకుని కలిపేసుకుంటారు. అంతే. నచ్చిందా మీకు? థ్యాంక్ యూ.